క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య 21వ ఆదివార ధ్యానాంశము మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి 20వ వచనం వరకు. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు స్నాపకుడగు యోహాననియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనాపుత్రుడొక సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్తమాంసములు కావు. నీవు పేతురువు. ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను. నరకశక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చదను. భూలోకమందు నీవు దేనిని బంధితువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సమస్తానికి సృష్టికర్త భగవంతుడు. సృష్టిని పాలించే అధికారము దేవునికి మాత్రమే ఉంది. ఆయన ఒక్కడే మానవాళిని పరిపాలించగలడు. అయితే ఆయన తన అధికారాన్ని మానవులతో పంచుకొని పరిపాలించ చిత్తగించాడు. అధికారాన్ని ఆ భగవంతుని చిత్తానుసారము వినియోగించి మానవుడు ఈ లోకములో తన కర్తవ్యాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తానుసారము ప్రజాపాలనం చేయటం అంటే ఆయన యందు విశ్వాసముంచి ఆయనతో సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకొని ఆయన ప్రేరణతో సహకారముతో అధికారాన్ని సద్వినియోగం చేసుకోవటం. స్వార్థముతో సులాభముతో పరిపాలన చేసేవాడు భగవంతుడు వసగిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. దేవుని యందు కాక మానవ శక్తి సామర్థ్యాల్లో విశ్వాసముంచి గర్వముతో విర్రవీగేవాడు దేవుని శిక్షకు గురికాక తప్పదు. దేవుని యందు విశ్వాసముంచి తన కర్తవ్యాన్ని సక్రమంగా నెరవేర్చేవాడు ఆయన బహుమానానికి పాత్రుడవుతాడు. దేవునికి వ్యతిరేకంగా పరిపాలించేవాడు దేవుని యొక్క శిక్షకు లోనవుతాడు. ఈ దినం పరిశుద్ధ గ్రంథ పఠనాలు ఈ విషయాన్ని గూర్చి బోధిస్తున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం మొదటి పట్టణములో యావే ప్రభు ప్రధానమంత్రిగా పనిచేస్తున్న షెబ్నాను తొలగించి అతని స్థానములో ఎల్యాకీమును నియమించటం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. క్రీస్తు పూర్వము 8వ శతాబ్దములో హిజ్కియా రాజు యోధా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అతనికి ప్రధానమంత్రిగా గృహ నిర్వాహకునిగా షెబ్నా నియమింపబడ్డాడు. ఆ కాలంలో అస్సీరియా రాజ్యం యోధా రాజ్యంపై దాడి జరిపి జయించాలని సిద్ధపడింది. హిజ్కియా రాజు భయపడుతున్నాడు. ఎటూ తోచక తల్లడిల్లిపోతున్నాడు. ప్రజలు చాలామంది ఐగుప్తు రాజ్యంతో ఒప్పందం కుదుర్చుకొని అస్సీరియాను ఎదిరించమని ఆ రాజుకు సలహా ఇస్తున్నారు. రాజభవనములో ప్రధానమంత్రిగా ఉన్న షెబ్నా ఈ ప్రణాళికకు మరింత ప్రోత్సాహాన్నిచ్చాడు. ఈ పరిస్థితుల్లో యావే ప్రభు యెషయా ప్రవక్త ద్వారా అట్టి ప్రయత్నాన్ని మానుకోమని హెచ్చరిక చేశాడు. వారి నమ్మకము యావే ప్రభుపై ఉండాలి గాని అన్యదేశపు రాజులపై గాని వారి సైన్య బలంపై గాని ఉండరాదు. అయితే షెబ్నా ప్రవక్త ప్రబోధాన్ని పెడచెవిని పెట్టి ఐగుప్తుతో ఒప్పందాన్ని కుదుర్చుకోమని హిజ్కియా రాజుకు తెలియచేశాడు. ఈ విధంగా షెబ్నా యావే వాక్కును ఎదిరించి అవిశ్వాసిగా గర్వముతో విర్రవీగుతూ తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. అందుకే యావే ప్రభు
ప్రవక్త ద్వారా ఇలా పలుకుతున్నాడు: నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేయను. ఆ దినమున నేను నా సేవకుడగు హిల్కియా కుమారుడగు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ అంగీని తొడిగించి నీ నడికట్టు చేత అతనిని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చెదను. అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రి యగును. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజమున ఉంచెదను. అతడు తెరవగా ఎవడను మూయజాలడు, అతడు మూయగా ఎవడను తీయజాలడు. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతనిని స్థిరపరిచెదను. అతడు తన పితరుల కుటుంబమునకు గొప్ప సింహాసనముగా ఉండును. షెబ్నా అవిశ్వాసిగా ప్రజాపాలన చేసినట్లే యేసు కాలములో పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు యోధ ప్రజలపై మోషే వారి కొసగిన అధికారాన్ని చెలాయిస్తూ ఉండేవారు. దైవ ప్రజలపై మోషే వారి కొసగిన అధికారాన్ని వారు దుర్వినియోగం చేశారు. క్రీస్తు రాకకై ప్రజలను సిద్ధం చేసి ఆ దైవ కుమారుని ఆహ్వానించవలసిన బాధ్యత వారిపై ఉన్నది. అయితే ఆ క్రీస్తు వారి మధ్య విచ్చేసినప్పుడు వారు ఆయన్ని గుర్తించలేకపోయారు. ఆయన ఆధ్యాత్మిక బోధ వారికి కర్ణ కఠోరంగా ఉంది. క్రీస్తును గూర్చి ఆయన రాజ్యాన్ని గూర్చి ప్రజలకు వక్ర భాష్యం పలికి వారిని పెడదారిని పట్టించారు. మోషే చట్టాన్ని తూచా తప్పకుండా పాటించమన్నారే గాని ఆ శాసనం యొక్క అంతరార్థాన్ని వారు గ్రహించలేదు. మోషే చట్టాన్ని సక్రమంగా అర్థం చేసుకొని పాటించినట్లయితే అది వారిని తప్పకుండా క్రీస్తు వద్దకు నడిపించి ఉండేది. పరిసయ్యులు తమ అధికారాన్ని తమ ఇష్టం వచ్చినట్లు ప్రజలపై చలాయించారు కానీ దేవుని చిత్త ప్రకారం దాన్ని వారు సద్వినియోగం చేసుకోలేదు. విశ్వాసరహితంగా ప్రవర్తించి దేవునికి ప్రజలకు వారు దూరమయ్యారు. ప్రియ సహోదరి సహోదరులారా, అవిశ్వాసి అయిన షెబ్నా స్థానములో యావే ప్రభు ఎల్యాకీమును నియమించినట్లే యేసు ఇప్పుడు పరిసయ్యుల స్థానములో తన 12 శిష్యులను దృఢపరచబోతున్నాడు. ఈ దినం సువార్త పట్టణములో యేసు తన శిష్యులను ఉద్దేశించి, మీరు నేను ఎవరని భావించున్నారు అని అడుగుగా, సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అనే క్రీస్తువు అని సమాధానమిచ్చాడు. ఇంతవరకు ఎవరో కూడా యేసు నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోలేదు. ప్రజలు ఆయన చేసిన అద్భుతాలను, సూచక క్రియలను, బోధలను చూచి ఆయన ఒక గొప్ప ప్రవక్తగా మాత్రమే పరిగణించి గౌరవించారు. పూర్వవేదములో ప్రవక్తలచే ప్రవచింపబడిన మెస్సయ్య ఈయనే అని ఎవరూ గ్రహించలేదు. ఇప్పుడు శిష్యులు మాత్రం ఆ విషయాన్ని అర్థం చేసుకున్నారు. పేతురు శిష్యులందరి తరపున యేసు నిజ స్వరూపాన్ని గుర్తించి తన విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. అందుకు యేసు, యోనాపుత్రుడు అగు సీమోను, నీవు ధన్యుడవు. నీకీ విషయమును తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్త మాంసములు కావు. నీవు పేతురువు. ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను. నరకశక్తులు దానిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవిలను ఇచ్చదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును అని పలికాడు. మొదటి పట్టణంలో యావే ప్రభు దైవ ప్రజలపై ఎల్యాకీముకు అధికారాన్ని వసగినట్లే ఈ దినం సువార్త పట్టణంలో యేసుక్రీస్తు పేతురుకు నూతన ఇజ్రాయేలీ ప్రజలపై అధికారాన్ని దాదాపు అదే మాటల్లో ఇస్తున్నారు. పేతురు శిష్యులందరి తరపున యేసునందు విశ్వాసాన్ని వెల్లడించాడు. విశ్వాసం దేవుని వరం. తమ హృదయాన్ని తెరచి
ఆయన్ని అంగీకరించటానికి సిద్ధంగా ఉన్నవారికి ఆయన ఆ వరాన్ని వసుకుతాడు. ప్రజలు యేసు అద్భుతాలను చూచారు, బోధనలను విన్నారు, కానీ ఆయన్ని పూర్తిగా విశ్వసించలేదు. తమ హృదయాలని ఆయనకు పూర్తిగా తెరచి ఆహ్వానించలేదు. శిష్యులు మాత్రము ఆయన్ని పూర్తిగా అంగీకరించారు. యేసు అద్భుతాలను, బోధనలను దేవుని చిహ్నాలుగా భావించి ఆయన్ని ఆహ్వానించారు. అందువల్ల వారికి నిండుగా విశ్వాసాన్ని అనుగ్రహించారు. అందుకే యేసు, నీకీ విషయము తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్తమాంసములు కావు అని పేతురుతో పలికారు. ఇప్పుడు యేసు పేతురు విశ్వాసమనే రాతి మీద తన శ్రీసభను నిర్మించదలిచాడు. యేసునందు విశ్వాసము ద్వారా నూతన ఇశ్రాయేలీ ప్రజ ఏర్పడుతుంది. అందరి తరపున విశ్వాసాన్ని వ్యక్తపరిచిన పేతురు ఆ సంఘానికి పునాది. పేతురు సంఘం పైన ప్రత్యేకమైన అధికారాన్ని పొందుతున్నాడు. విశ్వాసం పైన శ్రీసభ నిర్మించబడుతుంది. విశ్వాసమన్నంతకాలము శ్రీసభ నిలుస్తుంది. పేతురుకు యేసు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చారు, అనగా శ్రీసభపై అధికారాన్ని వసగారు. శ్రీసభ సభ్యులకు బోధ చేస్తూ పాలన చేయాలి. ఈ అధికారము పేతురు తర్వాత అతని స్థానంలో వచ్చే పాపుగారులకు వర్తిస్తుంది. పేతురు తన విశ్వాసము ద్వారా శ్రీసభకు పునాది అయ్యాడు. మన విశ్వాసం పటిష్టంగా ఉన్నప్పుడే శ్రీసభ అనే భవనం గట్టిగా నిలుస్తుంది. శ్రీసభ ఒక సంస్థ కాదు, అది క్రీస్తు శరీరం. క్రైస్తవులంతా దాని అవయవాలు. అయితే మనమంతా సజీవమైన అవయవాలుగా జీవించాలంటే శ్రీసభ జీవం మనలో ప్రవహించాలి. అనగా మనలో విశ్వాసము, ఐక్యత, పరస్పర అనురాగం నెలకొనాలి. నాయందు నివసింపనేవాడు రెమ్మవలే పారవేయబడి ఎండిపోవును. యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనము. మనము ఏక కుటుంబముగా, సంగముగా అనుదినము దివ్య సప్రసాద విందులో పాల్గొని క్రీస్తుతో మన మధ్య విశ్వాసాన్ని, ఐక్యతను, ప్రేమను రూపొందించుకోవాలి. పేతురు తక్కిన శిష్యులు యేసుతో వ్యక్తిగత అనుభూతిని పొంది తమ విశ్వాసాన్ని వెల్లడించారు. మనము కూడా యేసుతో అట్టి అనుభూతిని పొందాలి. శ్రీసభలో దేవుడు మనకిచ్చిన అధికారాన్ని సక్రమంగా వినియోగిస్తూ మన కర్తవ్యాన్ని సక్రమంగా నెరవేరుస్తూ విశ్వాస వ్యాప్తికై కృషి చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నీటి వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు. ప్రభువా, పేతురు గారు ఏ విధంగా అయితే విశ్వాసాన్ని వెలిబుచ్చాడో అదే విధముగా మేము కూడా మా విశ్వాసాన్ని వెలిబుచ్చే భాగ్యాన్ని దయచేయండి. మేము విశ్వాసములో ఎదగటానికి నీ కృపను మాకు దయచేయండి. మేము ఎల్లవేళలా మంచి కథోలిక బిడ్డలుగా జీవించటానికి నీ కృపావరములు కుమ్మరించమని ప్రార్థన చేయుచున్నాం. ప్రభువా, ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న వారిలో ఎవరైతే శాంతి లేక, సమాధానం లేక బాధపడుతున్నారో అటువంటి వారికి నీ శాంతిని దయచేయండి. ప్రార్థన చేస్తున్న వారిలో ఎవరైతే ఆరోగ్యం కోసం ప్రార్థన చేయుచున్నారో అటువంటి వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.